వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని డౌట్స్ మన మదిలో మెదులుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన ముఖ్యమైన డౌట్ ఏంటంటే క్వాలిఫికేషన్కి ఏ పోస్టులు ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు ఎలాంటి పోస్టులకు అర్హులుగా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సిలబస్ ఉంది, ఆ సిలబస్ని వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది, ఏజ్ లిమిట్ ఏంటి, ఈ ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం తెలుసుకుందాం. అయితే మీ దగ్గర డిగ్రీ పట్టా ఉంది, అది ఏ డిగ్రీ అయినా పర్లేదు, ఎనీ డిగ్రీ, బీటెక్ ఉన్నా, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఏ డిగ్రీ అయినా కానీ ఏ డిగ్రీ అయినా కానీ మీరు ఎలాంటి పోస్టులకే అప్లై చేసుకోవచ్చు అంటే జూనియర్ అసిస్టెంట్ కానీ, స్టీనోగ్రాఫర్ కానీ, టైపిస్ట్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్ కానీ, రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఇవన్నిటికీ కలిపి ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా ఎలిజిబులే. అయితే ఏజ్ లిమిట్ ఎంత? జనరల్ 18 నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఏజ్ లిమిట్ ఉందండి. సో ఎనీ డిగ్రీ ఉండి 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ జనరల్గా ఓపెన్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ, లేదా బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళైతే ఇంకొక 5 సంవత్సరాలు అదనంగా వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఉంటుంది. అప్పటి వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సిలబస్ ఏముందండి? ఏం సిలబస్ ఉంటుందంటే ముఖ్యంగా 80 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందండి. 90 నిమిషాల్లో 80 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 90 మినిట్స్లో 80 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 80 మార్కుల్లో జీకే 40 మార్కులు, ఇంగ్లీష్ 40 మార్కులకు ఉంటుందన్నమాట. జీకే 40 మార్కులు, ఇంగ్లీష్ 40 మార్కులకు ఉంటుంది. ఈ జీకేలో మనకి కొన్ని టాపిక్స్ ఉంటాయి. అటన్నిటినీ కూడా చాలా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమేమి ఉంటాయో. ఇంగ్లీష్ కూడా మీరు ఏమేమి ఉంటాయో సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఆ వీడియోని నేను కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు సిలబస్ మీద పూర్తి అవగాహన వస్తుందన్నమాట. సో చాలా ఈజీగా ఎస్విఆర్ అకాడమీలోనే మనం ఈ రెండింటినీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, ఎనీ డిగ్రీ వాళ్ళతో ప్రిపేర్ అయ్యే వాళ్ళతో. సో ఓన్లీ మన ఎస్విఆర్ అకాడమీ వరకు చూస్తే సరిపోతుంది. ఇంతకుముందు కూడా క్వాలిఫై అయ్యారు చాలామంది, వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు కూడా ఏమైనా బైట్స్ ఇస్తే కూడా పెట్టడానికి ట్రై చేస్తాము. సో ఎనీవే అండి, సో జీకే అండ్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో 40 మార్క్స్ టోటల్ 80 మార్క్స్కి అనమాట. తర్వాత ఎగ్జామ్ ఎలా జరుగుతుంది? ఈ 80 మార్కుల ఎగ్జాము, ఇంగ్లీష్ 40 మార్కులు అండ్ జీకే 40 మార్కుల ఎగ్జామ్ ఎలా జరుగుతుందంటే ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది సిబిటి, కంప్యూటర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కంప్యూటర్ బేస్, మొత్తం కంప్యూటర్లోనే ఎగ్జామ్ మనకి జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా అంటే దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్. నెగిటివ్ మార్క్స్ అయితే ఏమీ లేవండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, నెగిటివ్ మార్క్స్ లేవు. 90 మినిట్స్లో మీరు ఈ 80 క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే 80 మార్క్స్కి ఉంటుంది. టైం మీకు 90 మినిట్స్ ఉంటుందండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశాన్ని మనం గమనిస్తే, సో ఈ క్వాలిఫై అయిన తర్వాత ఓన్లీ హైకోర్టే కాదండి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కూడా ఈ పోస్టులు అనేవి ఉంటాయి. సో సేమ్ పొజిషను హైకోర్టులో ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఉంటుంది. అయితే బేసిక్ శాలరీ ఎంత ఉంటుందండి వీళ్ళకి అంటే, హైకోర్టులో కనుక ఈ పోస్టులన్నిటికీ కూడా ఎనీ డిగ్రీతో ఎలిజిబుల్ అయిన ఈ జూనియర్ అసిస్టెంట్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, స్టీనోగ్రాఫర్ కానీ, ఎగ్జామినర్ కానీ, వీటన్నిటి కూడా హైకోర్టులో అయితే 40,000 రూపాయలు బేసిక్ శాలరీ ఉంటుందండి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో అయితే 35,000 రూపాయలు బేసిక్ శాలరీ ఉంటుంది. తర్వాత డిఏ, హెచ్ఆర్ఏ వీటన్నిటిని కలుపుకొని ఓవరాల్గా శాలరీ మొత్తం ఓవరాల్గా డిఏ, హెచ్ఆర్ఏ బేసిక్ శాలరీతో పాటు అదనంగా మిగతా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని హైకోర్టు అయితే 43 నుంచి 47,000 వస్తుంది. సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అయితే 38 నుంచి 42,000 రావడానికి అవకాశం ఉందండి. సో ఇది కంప్లీట్గా ఎనీ డిగ్రీతో ప్రిపేర్ అయితే మీరు సంపాదించేటువంటి అండ్ అప్లై చేసుకొని మీరు సంపాదించేటువంటి జాబ్స్ అండి. వీటికి సంబంధించి ఎస్విఆర్ అకాడమీలో ఆన్లైన్ కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డీటెయిల్డ్గా జీకేని, ఇంగ్లీష్ని కంప్లీట్ న్యూ క్లాసెస్తో కవర్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా న్యూ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తామండి. సో అందుకనే జీకేలో ముఖ్యంగా ఇండియన్ పాలిటీ కానీ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కానీ, ఎకానమీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, స్పోర్ట్స్ కానీ, కరెంట్ అఫైర్స్ మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. ఇవన్నిటి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ సపరేట్ కొంచెం ఎక్కువగానే డీప్గా ఇస్తాం, ఎందుకంటే ఎక్కువ మార్క్స్ దాని నుంచి కవర్ అవుతున్నాయి కాబట్టి. తర్వాత ఇంగ్లీష్ కూడా డెడికేటెడ్గా, సో చాలా గ్రామర్ కూడా, ఆర్టికల్స్, తర్వాత టెన్సెస్ వీటిని కూడా కవర్ చేస్తూ ముందు మీకు బ్యాక్గ్రౌండ్ని డెవలప్ చేస్తూ, సో మీరు కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ కానీ, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ ఇలా ఈజీగా చేసే మెథడ్స్ని మీకు ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో ఈ రెండింటి ద్వారా, సో ఈ 2 ఎగ్జామ్ వచ్చే వరకు కూడా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. వీటి మీద ఎక్కువగా మిమ్మల్ని క్వాలిఫై చేయించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వీటికి సంబంధించి నేను కింద ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి కనుక మీరు కాల్ చేస్తే మీకు క్లారిటీగా
డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ టీమ్ అనేది సాల్వ్ చేస్తారు. మీరు పర్చేజ్ చేయటం ఎలానో ఎస్విఆర్ అకాడమీలో ఈ వీడియో చివరిలో కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చివరిలో చూసి మీరు పర్చేజ్ చేయొచ్చు, లేదా మీరు అడ్మినిస్ట్రేషన్ హెల్ప్ని తీసుకోవచ్చు. సో ఇది టోటల్గా ఏపీ హైకోర్టుకి సంబంధించి సో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎనీ డిగ్రీతో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి పోస్టులోనే వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మనం ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఏ కోర్స్ అయినా ఇలానే పర్చేజ్ చేయొచ్చు. నేను ఏపీ హైకోర్టు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు ఇస్తాను. ముందు ఎస్విఆర్ వెబ్సైట్కి వెళ్ళండి. అంటే గూగుల్ ఓపెన్ చేసి ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి. ఎస్విఆర్ అకాడమీ మనకి కనిపిస్తూ ఉంటుంది, పైనే ఫోన్ నెంబర్ కూడా ఉంది మీకు ఇక్కడ. సో కిందకు వచ్చాక ఇప్పుడు సపోజ్ చూడండి SVRacademy.in అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎస్విఆర్ అకాడమీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీరు యూజర్స్ అయితే రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే లాగిన్లోకి వెళ్ళండి. మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది కదా, ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అవుతుంది కదా, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. మీరు పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఏ కోర్సు, ఏపీ హైకోర్టు సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు మీరు ఎలా అయినా పే చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్ చూడండి. సపోజ్ మనకి ఈజీగా ఉండే పేమెంట్ మెథడ్ నెట్ బ్యాంకింగ్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోన్పే, వ్యాలెట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఫోన్పే బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, భీమ్ యాప్ ఉంది, సో యూపీఐ ఐడి ఉంది. ఫోన్పేని క్లిక్ చేశారనుకోండి, ఫోన్పేని క్లిక్ చేయండి. ఎలో అనే బటన్ని క్లిక్ చేయండి. అది మీ ఫోన్పేకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు అమౌంట్ని పే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు కోర్స్ని పర్చేజ్ చేయండి. సో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను పక్కన ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. పేమెంట్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.